శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా జయశంకర్ సార్ జన్మదిన వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న బీసీజేఏసీ అధ్యక్షులు రమేష్ యాదవ్. ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఎల్ఐజిలో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి, కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్. బెట్టింగ్ యాప్ల కేసు, ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ. భారతీనగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రతీకగా గుర్తింపు పొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని ఆచార్యకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ సేవలు తెలంగాణ ఉద్యమానికి అందించిన ప్రేరణను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, ఎల్ఐజీ కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ నరసింహ, మహిళా అధ్యక్షురాలు రాణి యాదవ్, మైనార్టీ సెక్రటరీ గౌస్, మైనార్టీ నాయకులు కుతుబుద్దీన్, అబ్బు, బీఆర్ఎస్ నాయకులు జైపాల్, వెంకట్రెడ్డి, షాబుద్దీన్, నరేష్, రాకేష్, మహేష్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి, హావభావాలు మార్చుకోవాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గంటలు మాట్లాడకుండా ఆ శ్రద్ధ పని మీద చూపించాలని చురకలంటించారు. ఇంకో 3.5 ఏళ్లు ఆయన సీఎం, ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షాలను పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని కోరారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ సీఎంగా ఉంటాడు, కానీ ఆయనకు అంత ఆవేశం పనికిరాదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన ధర్నాలో పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి మరియు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ఆమె దళిత మహిళ అని, వితంతు కాబట్టే ఈ వివక్ష చూపారని ఆరోపించారు. బీజేపీ నాయకులలో కుల వివక్ష లోతుగా పాతుకుపోయిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా సత్యం కాదని తెలుస్తోంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మరియు ఆర్ఎస్ఎస్ నేత రామ్లాల్ జనవరి 12, 2024న ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయం ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికల్లో ప్రచురితమైంది. కొండా సురేఖ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఉదాహరణకు నాగ చైతన్య మరియు సమంత రుతుప్రభు విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీనికి ఆమె క్షమాపణ కూడా చెప్పారు.
బెట్టింగ్ యాప్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఈయన్ను ఈడీ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఆయన స్టేట్మెంట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. ఇక ఈడీ అధికారులు ముఖ్యంగా ఆయన ప్రమోట్ చేసిన యాప్ల నుంచి పొందిన పారితోషికం, కమిషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇక చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేశారన్న కోణంలో కూడా విచారణ జరిపారు. ఇక టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాకు కూడా ఈడీ ఆగస్టు 11న హాజరు కావాలంటూ నోటీసు పంపింది. షూటింగ్ షెడ్యూల్ కారణంగా రానా విచారణకు కొంత సమయం కోరినట్టు సమాచారం. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్నకు ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, Zupi ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వారి సంక్షేమం కోసం 47,500 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచాం. ఇప్పుడు 40,000 హెయిర్ కటింగ్ షాప్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకొని బుధవారం షర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఉన్న బీసీ జేఏసీ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి షర్లింగంపల్లి జేఏసీ అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, మహిళా జేఏసీ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్, పటేల్ కృష్ణ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమకారులు. తన తుది శ్వాస వరకు అహర్నిశలు తెలంగాణ కొరకై తపించిన మహానుభావులు జయశంకర్ సార్ అని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ కృష్ణ, యాదయ్య, నర్సింగ్ముద్రాజ్, లలితారాణి, విజయలక్ష్మి, సంగమ్మ, మంగుబాయ్, వాసుకి, ఖాజాబీ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ జూనియర్ కళాశాల అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ సీట్ల కేటాయింపుపై ఆయన ఈరోజు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరితో చర్చించారు.
ఉన్న వాటికి మనం చేసుకోవచ్చు. మేడం 200 రూమ్స్ ఉన్నాయి. 20 kilometers below వాళ్ళు లోకల్గా డైలీ డేస్ మాకు ఇంత డిమాండ్ వచ్చింది సార్. స్టూడెంట్స్ అలాగే సార్. ఇప్పుడు ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ వేస్తాం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్ మహానీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనీయ లక్ష్యంగా కొట్లాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండలరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోవించారి, వార్డ్ మెంబర్ శ్రీకళ, వెంకటేశ్వర్లు, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, నటరాజ్ గుప్తా, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీం, మాధవ హిల్స్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, శేఖర్, రమణ, శ్రీనివాస్, సుభాష్ రాథోడ్, కుటుంబరావు, నరసింహ, సత్యనారాయణ, మహేష్ చారి, అశోక్, మహేందర్ సింగ్, నవీన్, నరేందర్, సుధాకర్ చారి, వెంకట్రాములు, సుగుణారావు, మోహన్ రావు, కుమార్, మహిళలు కళ్యాణి, లక్ష్మి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జయశంకర్ సార్ జన్మదిన వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న బీసీజేఏసీ అధ్యక్షులు రమేష్ యాదవ్. ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఎల్ఐజిలో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి, కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్. బెట్టింగ్ యాప్ల కేసు, ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.